మన దగ్గర అల్టిమేట్ నాలెడ్జ్ ఉన్న ఫార్మర్స్ ఉన్నారు. ఎంత డీప్ అంటే దే నో సాయిల్ కూడా, సాయిల్ ని ఎలా ఎన్రిచ్ చేయాలి, ఎలా బెటర్ చేయాలి, ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా ఇబ్బంది పెట్టకుండా క్రాప్స్ తెచ్చుకోవాలి అనేది వెరీ వెరీ స్కిల్డ్. అండ్ మిడిల్ రేంజ్ ఉన్నారు, కొంత వాళ్ళ నాన్నోళ్ళు ఇచ్చిన నాలెడ్జ్, కొంత ట్రెడిషనల్ సైన్స్ ఇచ్చే నాలెడ్జ్ తోటి రెండు మిక్స్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. డమ్స్ కూడా ఉన్నారు. సారీ టు కాల్ దట్, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్ కాకుండా ఎలా అయిపోయారంటే దే ఆర్ బికమ్ ఎంప్లాయీస్ ఆఫ్ దీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అయిపోయింది. చాలా కొద్ది మంది ఫార్మర్లు, ఐఎమ్ నాట్ క్లైమింగ్ ఎవ్రీబడి, కొద్ది మంది. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సీడ్ వేయాలో వాడు డిసైడ్ చేస్తాడు. ఈ సీడ్ అయ్యి ఇంత క్రాప్ వస్తుంది, సీడ్ కి ఒక టైం లైన్ ఇచ్చేస్తాడు, షెడ్యూల్ ఇస్తాడు. విత్తనం పెట్టే ముందు 5 రోజుల ముందు ఏం చేయాలి, విత్తనం పెట్టాక ఏం చేయాలి, ఫస్ట్ డే ఏంటి, 4th డే ఏంటి, 8th డే ఏంటి, ఏం స్ప్రే చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వచ్చిందా రాలేదా డజంట్ మ్యాటర్ ఫర్ యూ. ఒక షెడ్యూల్ వస్తుంది, ఒక పుస్తకం రాసుకుంటాడు, షెడ్యూల్ ని గుడ్డిగా ఫాలో అవుతాడు, అల్టిమేట్ ప్రొడక్షన్ వస్తుంది, మంచిగా హార్వెస్ట్ వస్తుంది, తీసుకెళ్తాడు మార్కెట్ లో అమ్మేస్తాడు, అయిపోయింది అక్కడ తోటి, జాబ్ ఇస్ క్లోజ్, వాడి డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వాల్యూమ్స్ మీట్ అవ్వడానికి పంట కూడా వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఒక షెడ్యూల్ ఇచ్చేసి మాకు ఇంత వాల్యూమ్ వస్తుంది, నువ్వు ఇంత జనరేట్ చేసి మాకు ఇచ్చే అన్నట్టుగా మేము కొనేస్తాం ముందుగా. సీడ్ కంపెనీ, ఫెర్టిలైజర్ కంపెనీ, పెస్టిసైడ్ కంపెనీ, అండ్ దెన్